సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ పట్టినటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే 2024 జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు అనేటటువంటి నర రూప రాక్షసుడు నారాసురుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. ఈ 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి శాశ్వత శని పట్టుకుందని చెప్పాలి. ప్రతిరోజు నిరంతరం దాడులు, లైంగిక వేధింపులు. ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ గ్యారంటీగా ఇంటికి వెళ్తామన్న సేఫ్టీ లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, శాంతి భద్రతలో చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ప్రజలకి సంక్షేమాన్ని ఎత్తేసి సంక్షోభంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. ఇన్ని రకాల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఒక జంగిల్ రాజు పాలన నడుస్తూ ఉంటే సిగ్గు లేకుండా పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్లు వేసుకున్నారు. ఈరోజు కనీసం సిగ్గన్న కొద్దిగా కూడా ఏడవల ఈ ప్రభుత్వానికి. దీంట్లో కూడా ఏదైతే సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించి వేసినటువంటి యాడ్. ఎందుకు సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించి వేశారనంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే పత్రికా ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల ఫోటోలు వేయకూడదు. దేశానికి సంబంధించి ప్రధానమంత్రిది, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిది మాత్రం వేయాలి. కానీ వీళ్ళు ఏ హోదా ఉందని చెప్పి నారా లోకేష్ ఫోటోను, పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు. ఇది అధికార దుర్వినియోగమే కదా. సుప్రీంకోర్టు అంటే మాకు లెక్కలేదు, మేము అక్కడ రెడ్ బుక్ అమలు పరుస్తాం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మాకు అవసరం లేదనే కదా దీని అర్థం. ఇది ఒకటి. 2, 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అదే కూటమి ప్రభుత్వ విజయం. ఏం నిలబెట్టుకున్నారు ఒకటి చెప్పండి. ప్రతి దాంట్లో మోసమే కదా. 2 ఏళ్లగా ప్రజలని అన్ని రకాలుగా వెన్నుపోట్లు పొడిచారు. ఇక్కడ ఇంకోటి చూస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుత సంక్షేమాన్ని అందిస్తూ సాటిలేని అభివృద్ధిని సాధిస్తూ, ప్రాస చూడండి, అద్భుత సంక్షేమాన్ని అందించారంట, సాటిలేని అభివృద్ధిని సాధించారంట, ప్రజారంజక పాలన అందించారంట. అందుకని 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న వేళ భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నారంట. సిగ్గు లేకుండా వేసుకున్నది. ఇక్కడే చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. దీంట్లో వీళ్ళు రాశారు ఏమని, 2 ఏళ్లలో 65,000 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేశామని చెప్పి 65,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశారంట. మీరు ఎన్నికల్లో ఇస్తానన్నటువంటి హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పెన్షన్ ఇస్తా 4,000 రూపాయలు అన్నారు. ఒకరికన్నా ఇచ్చారా? 2 ఏళ్ళ లెవెల. 2, మీరు కొత్త పెన్షన్ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నటువంటి పెన్షన్లని 6,25,000 తొలగించారు. అది కదా మీరు వేయాల్సింది ఇక్కడ. 2 ఆడపడుచులకి 4.26 కోట్ల ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చారంట. ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అది కూడా కొంతమందికి. దానికి కూడా డబ్బులు ఇంకా పడలా. 4 కోట్ల సిలిండర్ ఇచ్చేశారని రాసుకున్నారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులంట, 21+ లక్షల ఉద్యోగాలంట. 21 లక్షల ఉద్యోగ అవకాశాలంట. పచ్చి బూతులు. 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శులంట. అంటే 2 లక్షల మంది ఏదైతే కుటుంబాలని తాకట్టు పెట్టేశారని రాశారు. 2, ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేశారంట. ఆ భర్తీ చేసిన చూసాంగా అదే విధంగా దగా డిఎస్సి అయిందో. 2, తల్లికి వందనం 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లు పంపిణీ. మొట్టమొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు. మీరు ఇస్తానన్నది ఏంటి? ప్రతి ఒక్క పిల్లాడికి ఇస్తానని చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది నీకు 15 అని ఓదరగొట్టారు. మొదటి ఏడాది నీకు 0. రెండో ఏడాది నీకు 13,000, నీకు 8,000, నీకు 5,000, నీకు 6,000. అది కూడా ఒక 20 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందిని రాశారు. 46 లక్షల అన్నదాతలకు 8,935 కోట్లు అంట. అన్నదాత సుఖీభావ మీరు చెప్పింది ఏంది? 20,000 వేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా. 20,000 మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000. అది కూడా 3 దఫాలుగా. 3 ఏదైతే 7 లక్షల మందికి పూర్తిగా తీసేశారు. ఒక్క కౌలు రైతుకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 5 లక్షల ఇళ్ల పంపిణీ అంట. నువ్వు ఇచ్చావా? ఇల్లు నువ్వు కట్టించావా? స్థలం నువ్వు ఇచ్చావా? కన్స్ట్రక్షన్ నువ్వు చేయించావా? జగన్ గారు కట్టినటువంటి ఇల్లుకి తీసుకెళ్లి నువ్వు తాళాలు ఇచ్చావు. ఇది పరిస్థితి. ఇంత దారుణంగా ఉంటే సిగ్గు లేకుండా బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. ఏ మొహం పెట్టుకొని బహిరంగ సభలు పెట్టుకుంటున్నారో కనీసం మీ మొహం అన్న అద్దంలో చూసుకొని చెప్పమని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అద్దంలో చూసుకొని మీ మొహం ఏ మొహం చూసి పెట్టుకుంటున్నారని చెప్పి ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు.